ఓవరాల్ గా చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ సంక్రాంతికి ఇదే విన్నర్ అనొచ్చు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ అండి, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నో ఫస్ట్ హాఫ్ ఈజ్ ద హైలైట్. అంటే ఫ్యాన్స్ ఫీస్ట్ మాట, డ్యాన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ వస్తుంది అన్నమాట. వన్స్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫైట్స్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఉంటాయి. ఎవ్రీ మూమెంట్ ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. బాలయ్య బాబు యాక్షన్ చెప్పక్కర్లేదు. సాంగ్స్ కూడా సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. కామెడీ ఏదండి దబిడి అన్న సాంగ్ చాలా బాగున్నది. ఏదండి లేదు చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ హైలైట్. తమన్నా ఇంక చూడక్కల అఖండ రేంజ్ లో పెట్టాడు. ఓవరాల్ సంక్రాంతి విన్నర్ అనొచ్చు. ఎల్లుండి సినిమా చూసిన తర్వాత నౌ డిక్లేర్ ఇదే విన్నర్. ఫస్ట్ ఇది విన్నర్. నేను 4 ఇస్తానండి. 5కి అయితే 5కి 4 ఇస్తాను. సెకండ్ సెంటిమెంట్ బాగుంది. బోయపాటి బోయపాటితో చెప్పాలంటే 10కి బోయపాటి ఇస్తే దీనికి 9 ఇవ్వచ్చు. బాబీ కొల్లి డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ హిట్ పడిందని డెఫినెట్ గా. హీ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. మూవీ యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకెక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా పీసీఎక్స్లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ది సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంతా డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే కామెడీ మీకు ఎక్కడ ఉండదు, జస్ట్ వెరీ లిమిటెడ్ ఉంటుంది కామెడీ. అదంతా వెరీ సీరియస్గా వెళ్తుంటుంది మూవీ. ఎక్కడ కూడా జోక్స్ కామెడీ ఎవరిని డమ్మీ కూడా చేయరు. విలన్స్ ఎవరు డమ్మీ ఉండరు ఇక్కడ. యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు. నీటి సమస్య గురించి పోరాడుతూ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్గా చేయలేడు కాబట్టి ఒక విలన్ లాగా మారి వైలెన్స్లో చేస్తాడు అంతా. 100% సూపర్ హిట్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి దీనికి అసలు లిమిటేషనే లేదు. ఇంకో 2-3 వీక్స్ కాన్స్టెంట్గా నడుస్తూనే ఉంటుంది మూవీ. కౌంట్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్గా 150 days 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీంని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే, అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్యా. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్నా కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది. సినిమా ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతూ ఉంటే డైలాగులు, ఒక డైలాగ్ ఉంది ఏమంటే డైలాగ్ ఏంటి, నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి పోయా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి పోయా, వైలెన్స్ అసలు కాదు. దేనికి సంబంధించి సాంగ్ సూపర్ హిట్. అసలు చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసింది. బాలకృష్ణ స్టెప్పులు మోతే. 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు, ప్లస్ సినిమా 150 days కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి.
ఓవరాల్ 4.